ప్రతి ఒక్కరు ముఖ్యమైనారు. అంటే ఏదైతే సంఘటన జరిగింది కాశ్మీర్లో నవ దంపతుల్ని అతి కిరాతకంగా దారుణంగా ఎలా చేశారో అలాగే కుక్కల్ని పట్టించి నరరూప రాజులు భూమి మీద ఉండే హక్కు లేదంటూ ఇలాంటి మతం నిజాన్ని అణిచివేయాలని చెప్పుకుంటూ అలాగే మనం చూసినట్లయితే ఒక మహిళ భార్య ఒక స్త్రీ వచ్చింది. ఇంతలో మన ఇండియన్ ఆర్మీ వస్తానే ఆమె భయపడిపోయి వద్దు అంటాను. అంటే ఆమె ఎంత దారుణంగా ఎంత హింసించారో ఎంత దారుణంగా చంపారో అలాగే వాళ్ళు కూడా పట్టుకునేసి ఇలాగే నరహంతకుల్ని ఈ భూమి మీద ఉండేదానికి అర్హత లేదంటూ చెప్పుకుంటూ ఇలాగే మన కుల మతాలకు ఐకమత్యంగా కుల మతాలకు అతీతంగా మన భారతదేశం అఖండ భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం. మన భారతదేశంలో ఎవరికి ఏది జరిగినా వెంటనే మేమందరూ స్పందిస్తామని కులం లేదు మతం లేదు మేమంతా భారతీయులం ఏది జరిగినా మేము స్పందిస్తామని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. జై హింద్. జై హింద్. வணக்கம். முத்துக்கா பஸ்ஸில் நீங்கள் பார்க்கலாம். நான் ஒரு காலசிரியை வந்தேன். కాళాశ్రీలో అమానుష్యమైన విషయం ప్రపంచంలో ఎక్కడ జరగని భారతదేశంలో మన సరిహద్దుల్లో జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఒక అమానుష్యమైనటువంటి సంఘటనని ఈ రోజు నుంచి గడియ నుంచి ప్రభుత్వంలో ఉన్నటువంటి యంత్రాంగం అంతా కూడా అన్ని డిపార్ట్మెంట్ల నుంచి అన్ని కులాల నుంచి అన్ని మతముల నుంచి అందరం సహోదరులం కనుక ఇది జరగకున్నట్లు రాజ్యాంగంలో దీనికి తత్పరమైన చర్యలు ఎన్నైతే ఎన్ని సెక్షన్లు ఉన్నాయో అన్ని సెక్షన్ల వారీగా ఉగ్రవాద దాడి మీద చర్య తీసుకొని పొరుగు వేరినట్లుగా ఉగ్రవాద దాడిని వేరివేసి అమాయకులను రక్షించుకోవడానికి మన కాపుదల భద్రత కొరకై మరి మిలిటరీ దళాలని ఆయుధపరచడానికి సంఖ్యాబలాన్ని పెంచడానికి మన చుట్టూ కంచి వేయడానికి దేశ ప్రధానమంత్రి నుంచి దేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి నుంచి దేశంలో ఉన్నటువంటి మరి ఎంపీ నుంచి ఎమ్మెల్యే నుంచి నియోజకవర్గంలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తల నుంచి ఈ భద్రత కొరకై ఐక్యంగా పాటుపడతామని ఆనాడు చేసిన విజ్ఞాపన భారతీయులతో నా సహోదరులు భారతదేశం నాది అన్నట్టు ప్రతి ఒక్కరు కూడా నాది అని చెప్పేదానికి ఉన్నటువంటి అన్ని కులాలు మతాలు ఏకమైనా రాబోయే కాలంలో పేదలుగా అన్ని విధంగా పాటుపడుతూ దేశ భద్రత కొరకే ప్రార్థన చేస్తూ ప్రయత్నం చేస్తూ మా వంతు కర్తవ్యం నెరవేర్తిస్తామని నశించడానికి అన్ని కోణాల్లో చర్యలు తీసుకుంటామని భక్తి ఒక కోణమే పనిచేయచ్చుమా ఒక కోణంలో ఆశీర్వాదం ఉంటుంది భక్తిలో మరో కోణంలో శాపం ఉంటుంది ఉగ్రవాదులకి ఎప్పుడు ఆశీర్వాదం ఉందో అది నాశనము శాపము శాపగ్రస్తమైపోతుంది కనుక ఆ శాపానికి వారు గురి కాకూడదనడానికి దేవుడు ఒప్పుకోడు నశించినటువంటి ఆ బిడ్డలను బట్టి మాకు ఎంతో నిజంగా ఎంతో హృదయ విదారకమైనటువంటి స్థితికి వస్తూ ఉంటున్నాం కాబట్టి ఉగ్రవాదాన్ని ఖండిస్తూ ఉన్నాం బంధిస్తున్నాం దేశ భద్రత కొరకు ప్రార్థిస్తున్నాం మా సహోదరులైన హిందూ సహోదరులు ముస్లిం సహోదరులు నాతోటి మిత్రులైనటువంటి నాతోటి క్రైస్తవ సహోదరులైనటువంటి అన్ని కులాలకు మతాలకు చెందిన వారందరూ కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నాం దీని విషయంలో ఎల్లప్పుడూ మేము ఒక్కటిగా ఉంటాం దాని విషయంలో ఎప్పుడు చర్య తీసుకోవడానికి ఒకవేళ ప్రభుత్వమే కానీ ఆలస్యం చేస్తే రాష్ట్రం నుంచి కేంద్రం వరకు పోరాట పటిమ ఈ త్రికోణంలో అన్ని మతములు కులాలకి వెళ్ళి పోరాట పటిమ కూడా మరి ముందుకు తీసుకెళ్తామని మనవి చేస్తూ ఉంటున్నాం సహోదరులు సహకరించాలని మనవి చేస్తున్నాం అలాగనే దైవాశీస్సులు మన దేశం ఎల్లప్పుడూ సురక్షితంగానూ శాంతంగానూ వర్ధిల్లాలని ప్రార్థనతో పూజిస్తూ ఉంటున్నాం దైవాశీస్సులు ఉగ్రవాదం నశించాలి నమస్కారం. ఈరోజు శ్రీకాళహస్తిలో మొన్న కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదానికి ఇక్కడ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ హిందువులు అందరం కలిసి ఈ ఒక్క దాడిని ఖండించే విధంగా మేమందరం కలిసి ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది. ఎంతో ఆసక్తితో ముస్లిం సోదరులు కానీ క్రిస్టియన్ సోదరులు కానీ మా ఒక జనసేన పార్టీ 3 రోజులు దీన్ని సంతాప దినాలుగా ప్రకటించింది. ఆ సంతాప దినాలని ప్రతి ఒక్కరూ మేము ఈ యొక్క ఘోరమైన చర్యల్ని జనాల్లో తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి ఈ యొక్క చర్యని అందించే విధంగా మేమందరం పోరాడతాం. మేమందరం కులాలకి మతాలకి
ఒకేగా ఉన్నాం. ఇక్కడ ఇండియాలో మీరు ఎన్ని చేయాలనుకున్నా పాకిస్తాన్ వాళ్ళు ముస్లిమ్స్ని, హిందువుల్ని, క్రిస్టియన్ని విడదీయాలనుకుని వాళ్ళు ఎన్ని కుట్రల కన్నా మీ కుట్రలు మేము సహించాం. మీకు ఇదే లాస్ట్ వార్నింగ్ చెప్తున్నాం. లాస్ట్ వార్నింగ్ కాదు, అయిపోయింది. మీకు వార్నింగ్ ఈ అంతం ఖాయం. రాసుకోండి. ఉగ్రవాదులారా, పాకిస్తానులారా, మీరు ఈ ఘటనతో మీ అంతం ముగింపు. జై జనసేన, జై హింద్. பார்க்கலாம். என் சைக்கிள் இங்கே இருக்குது இந்த இடத்துல. நான் காலசிரி வந்தேன். காலசிரியில் கண்டனம் தெரிவிச்சிருந்தாங்க. நீங்கள் பார்க்கலாம். பார்க்கலாம் காலசிரியில்.